హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. ఎన్టీఆర్ సోలో రిలీజ్ మూవీ వచ్చేసి ఆల్మోస్ట్ 6 years అవుతుంది. మధ్యలో RRR తో హిట్ కొట్టేశారు. అండ్ అది ఎంత పెద్ద హిట్టో నేను కొత్తగా మీకేం చెప్పక్కర్లేదు. లిటరలీ ఇంటర్నేషనల్ గా ట్రెండ్ అయిపోయారు. కానీ ఈ 6 years లో చాలా మారింది. ఇండియన్ మార్కెట్ చాలా పెరిగిపోయింది. ఒకప్పుడు 1000 crores అంటే ఇంపాసిబుల్ అనేవాళ్ళు. కానీ ఇప్పుడు అది ఒక అచీవబుల్ టార్గెట్ అనిపిస్తుంది. RRR లాంటి ఇంటర్నేషనల్ హిట్ తర్వాత మార్కెట్ ని గేట్ చేయడానికి ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా తన గ్రౌండ్ సెట్ చేసుకోవడానికి దేవరా ఒక ఎక్సలెంట్ ఆపర్చునిటీ. పిచ్చోళ్ళు అయిపోయారు ఫ్యాన్స్ అంతా. కట్అవుట్స్ కే ఫంక్షన్ చేస్తున్నారు. అందరూ క్రేజీ మూడ్ లో ఉన్నారు. ఇంటర్వ్యూస్ లో చూస్తుంటే టీమ్ కాన్ఫిడెంట్ ఉన్నారు, టెక్నీషియన్స్ కాన్ఫిడెంట్ ఉన్నారు. మ్యూజిక్ మీద సిమిలారిటీస్ తీసి ట్రోల్స్ వచ్చినా కూడా అన్ని చాట్ బస్టర్స్ అయ్యాయి. ఒక పెద్ద స్టార్ హీరో సినిమా అంటే ఒక ఎగ్జైట్మెంట్ మూడ్ ఉంటది. ఈ సినిమా విషయంలో ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఎగ్జైట్మెంటే కాదు, కొన్ని టెన్షన్స్ కూడా ఉన్నాయి. ఆ టెన్షన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. లిట్మస్ టెస్ట్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. హై స్కూల్లో ఉన్నప్పుడు చదివే ఉంటారుగా కెమిస్ట్రీలో. లిట్మస్ పేపర్ యూజ్ చేసి ఒక సొల్యూషన్ లో అసిడిటీ ఎంత ఉందో మెజర్ చేయొచ్చు. కానీ కామన్ యూసేజ్ లో లిట్మస్ టెస్ట్ అంటే ఒక ప్రోడక్ట్ ఆర్ ఒక పర్సన్ ఒక ఇన్విజిబుల్ బ్యారియర్ ని దాటారా లేదా అనే దానికి యూజ్ చేస్తారు. ఈ టెస్ట్ తీసుకుంటే దేవరా టీం పాస్ అవుతారా లేదా అనేది బిగ్ క్వశ్చన్. ఎన్టీఆర్ అయినా, కొరటాల అయినా, అనిరుద్ధ్ అయినా, జాన్వి అయినా అందరికి ఏదో ఒక స్టేక్ అయితే గట్టిగా ఉంది. September 27th రాబోతున్న దేవరాకు కూడా ఇలాంటి ఇన్విజిబుల్ బ్యారియర్స్ చాలా ఉన్నాయండి. అసలు అవేంటి, ఈ మూవీ టీం అవన్నీ దాటగలదా, ఇవన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేసేద్దాం. మా ఛానల్ కి ఒక సబ్స్క్రైబ్ కొట్టేయండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 1 million మైల్ స్టోన్ కి అతి దగ్గరలో ఉన్నాం. సో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ us. సో బ్యాక్ టు ద వీడియో. కొరటాల గారు అప్పటిదాకా చాలా హిట్ మూవీస్ కి రైటర్ గా పనిచేశారు. డైరెక్టర్ అయ్యాక కూడా చాలా హిట్స్ ఇచ్చారు. కానీ ఒక్క మూవీతో చాలా నెగిటివిటీ వచ్చింది. కానీ డస్ హి డిజర్వ్ ఆల్ దిస్ అంటే నో, డెఫినెట్లీ నాట్. కొరటాల is one of the good commercial directors we have in our industry. మహేష్ గారికి అవసరమైన స్టేజ్ లో 2 హిట్స్ ఇచ్చారు. జనతా గ్యారేజ్ తో ఎన్టీఆర్ గారితో హిట్ డెలివర్ చేశారు. బాహుబలి కన్నా ముందే ప్రభాస్ తో ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ ఇచ్చి బేస్ సెట్ చేసి పెట్టారు. ఇలాంటి డైరెక్టర్ ని కేవలం ఒక్క ఫ్లాప్ తో ఇంతలా ట్రోల్ చేయడం అనేది చాలా అన్ఫేర్. ఏ ఎదురు దెబ్బ తగలినప్పుడు ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఉంటుంది. కానీ అన్ని అగేన్స్ట్ ఉన్నప్పుడు కూడా కాన్ఫిడెంట్ గా ఉండే ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఉంటుంది. చాలా అరుదైన రకం. ఈసారి ప్రమోషన్స్ లో కొరటాల గారి దగ్గర ఆ సెకండ్ టైప్ ఆఫ్ కాన్ఫిడెన్సే కనిపిస్తుంది. బాధ్యత తీసుకున్నారు అని తెలుస్తుంది ఆ కాన్ఫిడెన్స్ చూస్తుంటే. ఎస్, ఆచార్య డింట్ వర్క్. ఆచార్యతో కంపారిజన్స్ చేస్తున్నారు కానీ ఆ మూవీ ఎందుకు వర్క్ అవ్వలేదు అని కొరటాల గారు డెఫినెట్లీ స్టడీ చేసే ఉంటారు. అండ్ ఆ మిస్టేక్స్ డెఫినెట్లీ దేవరాలో రెక్టిఫై చేస్తారు. కానీ సంహౌ మనం హీరోస్ కి ఇచ్చిన లీవే డైరెక్టర్స్ కి ఇవ్వం. మన ఫేవరెట్ హీరో వరుసగా ఒక 3-4 ఫ్లాప్స్ ఇచ్చినా కూడా నెక్స్ట్ మూవీ ఎలా ఉంటది అని ఒక ఛాన్స్ ఇస్తాం. కానీ డైరెక్టర్స్ మాత్రం అన్ని హిట్స్ తీసినా కూడా ఒక్క మూవీ ఫ్లాప్ అవ్వగానే పని అయిపోయింది అని ఇంకా సినిమాలు తీయడం మానేయాలని స్టేట్మెంట్స్ పాస్ చేస్తాం. దిస్ ఇస్ టోటలీ అన్ఫేర్. చాలా మంది ఆచార్యతో కంపేర్ చేసేస్తున్నారు. సేమ్ స్క్రీన్ షాట్స్ పక్కన పెట్టి సేమ్ షాట్స్ అని చెప్పేస్తున్నారు. కానీ వీళ్ళు మర్చిపోయింది ఏంటంటే ఆచార్య ఇస్ నాట్ ఎ సాలిడ్ స్క్రిప్ట్. అక్కడ స్ట్రాంగ్ రీజన్స్ అండ్ మోటివేషన్స్ ఉండవు. కానీ దేవరా అలా కాదు, ఎమోషనల్ హుక్ అనేది చేస్తారు అని అనిపిస్తుంది. సో డెఫినెట్లీ ఆచార్యలా అయితే అస్సలు అవ్వదు. అండ్ ఈ మూవీ ప్రోగ్రెషన్ గమనిస్తే RRR లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత వస్తుందంటే అది కూడా ఎన్టీఆర్ అంత టైం తీసుకున్నాక ఓకే చేశారంటే డెఫినెట్లీ స్టఫ్ ఉంటేనే చేస్తారు. కొరటాల కూడా చాలా కాన్ఫిడెంట్ ఉండబట్టే దీన్ని 2 parts గా డివైడ్ చేశారు. ఏదో హైప్ కోసం చేసిందైతే కాదని నా నమ్మకం. బికాస్ హీఈస్ కేపబుల్ రైటర్ అండ్ డైరెక్టర్. ఇన్ఫాక్ట్ ఒక మూవీలో తీస్తేనే వాళ్ళకి ఇంకా ఈజీ ఉంటది, రిస్క్ తక్కువ ఉంటది కాబట్టి. అయినా డివైడ్ చేశారు అంటే స్టోరీ ఉంటేనే చేస్తారని నా ఫీలింగ్. ఈవెన్ దేవరా ఇంటర్వ్యూస్ లో కూడా కొరటాల ఇస్ సో కామ్ అండ్ కాన్ఫిడెంట్. ఆయన అకౌంటబిలిటీ తీసుకున్నారు. ఈసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని వర్క్ చేశామని చెప్పారు. భయం లేదు అని కాన్ఫిడెంట్ ఉన్నారు. సెల్ఫ్ గా అనలైజ్ చేసుకున్నారు. అండ్ అందరికన్నా ముందు ఈ సినిమా హిట్ అవ్వడం కొరటాల గారికి చాలా ఇంపార్టెంట్. సో హీ విల్ గివ్ హిస్ 100% అండ్ మోర్. దీనిలో డౌటే లేదు. ఇక అనిరుద్ధ్ విషయానికి వస్తే మంచి ఆల్బమ్స్ ఇచ్చినా కూడా తమిళ్లో తన మూవీస్ కి వచ్చిన రేంజ్ కలెక్షన్స్ తెలుగులో ఎప్పుడు రాలేదు. షూర్, జెర్సీ హిట్ అయింది. బట్ ఒక ప్యూర్ స్టార్ పవర్ బేస్డ్ కమర్షియల్ హిట్ అయితే తెలుగులో ఇంకా పడలేదు. మంచి మ్యూజిక్ ఇచ్చినా కూడా ఇలా అవ్వడం అనేది ఒక రకంగా అనిరుద్ధ్ కి ఉన్న బ్యారియరే. ఈ మూవీకి కూడా సోఫార్ మ్యూజిక్ బాగా క్లిక్ అయింది. సాంగ్స్ ట్రెండ్ అవుతున్నాయి గట్టిగా. ఈవెన్ OST సాంగ్స్ లైక్ రెడ్ సీ సాంగ్స్ కూడా ట్రెండ్ అవుతున్నాయి. డెఫినెట్లీ ఈ మూవీకి మంచి అసెట్టే. ఈసారి అయితే అనిరుద్ధ్ ఇన్విజిబుల్ బ్యారియర్ ని దాటేసి ఒక మంచి కమర్షియల్ హిట్ అయితే కొడతారనిపిస్తుంది. ఇక కళ్యాణ్ రామ్ గారికి కూడా యాజ్ అ ప్రొడ్యూసర్ గా చాలా దెబ్బలు పడ్డాయి. కానీ లాస్ట్ 2 మూవీస్ హిట్ అవ్వడం వల్ల
వల్ల హ్యాట్రిక్ ప్రెషర్ అనేది వచ్చింది. వి ఆల్ నో కళ్యాణ్ రామ్ ఇస్ ప్యాషనేట్ అబౌట్ మూవీస్. తెలుగులో 3D మూవీ తీయాలి అనే థాటే రిస్కీ అంటే ఆయన అప్పట్లోనే ప్రొడ్యూస్ చేసి పెట్టేశారు. మూవీ వర్క్ అవ్వకపోయినా ఆయన ప్యాషన్ అలానే ఉండింది. ఇక ఫస్ట్ టైం తారక్ తో కలిసి జై లవకుశ ప్రొడ్యూస్ చేశారు అండ్ ఇట్ వాజ్ అ బిగ్ హిట్. ఈవెన్ ఆ మూవీ ప్రమోషన్స్ లో కూడా వీళ్ళ మధ్య బ్రదర్లీ అండ్ ఫాదర్లీ బాండింగ్ చాలా బాగా కనిపించింది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈవెన్ బిగినింగ్ నుండి కూడా చాలా కాన్ఫిడెంట్ ఉన్నారు. ఆచార్య తర్వాత కొరటాలని ఎందుకు ట్రస్ట్ చేశామో మీకు రిలీజ్ అయ్యాక అర్థం అవుతుంది అని చెప్పారు. అలానే గేమ్ ఆఫ్ థ్రోన్స్ అంత స్పాన్ ఉన్న ఒక వరల్డ్ బిల్డింగ్ ని క్రియేట్ చేశామన్నారు. అందరూ గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనగానే డ్రాగన్స్ అనుకుంటున్నారు కానీ ఆ వరల్డ్ లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ అంటే క్యారెక్టర్స్ అండ్ వాళ్ళు చేసే పాలిటిక్సే. అందులో సగం లెవెల్లో ఉన్నా కూడా దేవరా వుడ్ బి సో గుడ్, డౌటే లేదు. అండ్ ఈ మూవీ మీద కూడా చాలా మనీ ఇన్వెస్ట్ చేశారు. ట్రైలర్ చూడగానే చాలా మంది ప్రొడక్షన్ వాల్యూస్ సరిగ్గా లేవని, ఆర్టిఫిషియల్ అని అన్నారు. ఫస్ట్ లో నేను కూడా ఇలానే అనుకున్నా, కానీ సేమ్ ట్రైలర్ HDR వర్షన్ చూసాక నేనే షాక్ అయ్యా. క్వాలిటీ చాలా బాగుంది. మనం CGI సరిగ్గా లేదు అని ఏం కంప్లైంట్స్ అనుకున్నామో HDR వర్షన్ లో అవేం లేదు, పర్ఫెక్ట్ గా మ్యాచ్ చేశారు. థియేటర్ లో చూస్తే ప్రొడక్షన్ వాల్యూస్ విల్ బి వెరీ గుడ్ అనిపిస్తుంది. ఇదైతే పక్కా చెప్తా. హీరోయిన్ గా చేస్తున్న జాన్వీకి ఏమో వాళ్ళ అమ్మ లెగసీని క్యారీ ఫార్వర్డ్ చేయాలి అన్న రెస్పాన్సిబిలిటీ ఉంది. శ్రీదేవి గారు ఈజ్ అ లెజెండరీ యాక్ట్రెస్. సో ఆ ప్రెషర్ అయితే గట్టిగా ఉంటది మీద. కానీ జాన్వీ ఈజ్ యాక్చువల్లీ పుట్టింగ్ ద హార్డ్ వర్క్. రీసెంట్ ఇంటర్వ్యూలో తారకే చెప్పారు, ఒక 2-3 పేజెస్ తెలుగు డైలాగ్ ని అలవోకగా చెప్పేసింది అని షాక్ అయ్యారంట. ఈవెన్ దావుది సాంగ్ షూట్ అప్పుడు కూడా హాస్పిటలైజ్ అయినా కూడా వెంటనే ఒక 2 days లో వచ్చేసి రిహార్సల్స్ చేయడం స్టార్ట్ చేస్తారంట. బాలీవుడ్ యాక్టర్స్ కి లాంగ్వేజ్ ప్రాబ్లం ఎంత ఇష్యూ తెలిసిందే, కానీ పాపం వాళ్ళకి సీన్ పేపర్స్ కూడా లేట్ గా ఇస్తారు. బికాస్ షేనిస్ అండ్ ఆల్ చేస్తారు కాబట్టి. సో వాళ్ళకి ఇంకా కష్టం అవుతుంది. ఇలాంటి ఛాలెంజెస్ దాటి ఇంత ఎఫర్ట్ పెడుతున్నారంటే ఇట్స్ డెఫినెట్లీ గోయింగ్ టు వర్క్ ఫర్ హర్ అనే అనిపిస్తుంది. ఈవెన్ ప్రమోషన్స్ లో కూడా చాలా యాక్టివ్ ఉన్నారు. ఆల్ ఆఫ్ దిస్ ఇస్ వెరీ గుడ్. ఇదంతా ఒక ఎత్తు అయితే మన మెయిన్ మ్యాన్ ఎన్టీఆర్ మీదనే ఎనార్మస్ ప్రెషర్ ఉంది. పాన్ ఇండియా అని, రాజమౌళి సెంటిమెంట్ అని, బయట జరుగుతున్న నెగటివిటీ అయినా ఇలా చాలా ఇష్యూస్ ఉన్నాయి. అసలు పాన్ ఇండియా హిట్ తర్వాత వెంటనే యాక్సెప్ట్ చేయకుండా చాలా టైం తీసుకొని మరి ఈ స్క్రిప్ట్ చూస్ చేసుకున్నారు. సోలో రిలీజ్ వచ్చి ఆల్మోస్ట్ 6 years అవుతుంది. RRR వచ్చి 3 years అవుతుంది. ఒక పక్క ఫ్యాన్స్ డిసప్పాయింట్ అవ్వకూడదు, ఇంకో పక్క పాన్ ఇండియా స్టార్ గా ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఇలా ఇన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి కాబట్టి తారక్ టుక్ దిస్ మచ్ టైం అనిపించింది. మీరు గమనిస్తే తారక్ గారి లైనప్ ఇస్ వెరీ గుడ్. తారక్ ఇస్ అ వర్స్టైల్ యాక్టర్ అని మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ వర్స్టాలిటీయే స్ట్రెంత్ గా మార్చుకున్నారు. వార్ 2లో విలన్ రోల్ అంటున్నారు. అలానే ప్రశాంత్ నీల్ మూవీ ఉంది. సో లైనప్ అయితే మంచిగానే ప్లాన్ చేస్తున్నారు. కానీ అందరిలో ఒక తెలియని భయం ఏంటంటే అది రాజమౌళి సెంటిమెంట్ అని. యూజువల్లీ రాజమౌళి మూవీ చేశాక తర్వాత మూవీ ఫ్లాప్ పడుతుంది ఆ హీరోకి. ఎందుకంటే SSR ప్రెజెంటేషన్ ఆ రేంజ్ లో ఉంటుంది. బట్ అది మ్యాచ్ చేయగలిగితే మాత్రం హిట్ కొట్టడం ఇంపాసిబుల్ ఏం కాదు. మేబీ అందుకే ఏమో ఈసారి డ్యువల్ రోల్ ఉన్న స్టోరీని చూస్ చేసుకున్నారు. ఇంటర్వ్యూస్ లో గమనిస్తే దేవరా క్యారెక్టర్ ఫిలాసఫికల్లీ అగ్రెసివ్ అన్నారు. తన వైలెంట్ అండ్ ఇంటెన్స్ ఉన్నా కూడా ఒక ఐడియాలజీ బేస్ మీద జనరేట్ అయిన ఎమోషన్ అని చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అని చెప్తూ వచ్చారు. ఎన్టీఆర్ యాజ్ అన్ యాక్టర్ ఈజ్ వెరీ కేపబుల్. ఒక డీసెంట్ స్క్రిప్ట్ ఇచ్చినా యూ కెన్ ఎలివేట్ ఇట్. జై లవకుశలో క్యారెక్టర్ వేరియేషన్స్ అయినా, నత్ అయినా, అలానే అరవింద సమేత ఓపెనింగ్ సీక్వెన్స్ లో లవ్ టు అగ్రెషన్ టు సాడ్నెస్ టు డిజెక్షన్ ఎమోషనల్ రోలర్ కోస్టర్ అయినా మొత్తం సీక్వెన్స్ ని అలా హోల్డ్ చేయగలరు ఎన్టీఆర్. సో దేవరాలో ఇలా డ్యూయల్ రోల్ ప్లస్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి మేబీ ఈసారి రాజమౌళి సెంటిమెంట్ బ్రేక్ అవ్వచ్చు. మీకు డార్క్ నైట్ మూవీలో ఈ డైలాగ్ గుర్తుందా? అన్స్టాపబుల్ ఫోర్స్ మీట్స్ అండ్ ఇమ్మూవబుల్ ఆబ్జెక్ట్ అని అంటారు. అందులో బ్యాట్మెన్ తన స్ట్రాంగ్ రూల్స్ వల్ల ఇమ్మూవబుల్ ఉంటే జోకర్ అనేవాడు ఒక అన్స్టాపబుల్ ఫోర్స్ లా వస్తాడు. ఇక్కడ కూడా అదే అవబోతుంది అనిపిస్తుంది. బికాస్ రాజమౌళి సెంటిమెంట్ లానే ఎన్టీఆర్ సెంటిమెంట్ కూడా ఒకటి నడుస్తుందని తెలుసా మీకు? ఎస్, టెంపర్ నుండి ఇప్పటిదాకా ఫ్లాప్ అనేది లేకపోవడం ఒక థింగ్ అయితే, ఆయన హిట్ మూవీస్ అన్ని ప్రీవియస్ గా ఫ్లాప్ ఇచ్చిన డైరెక్టర్ తోనే కొట్టారు. ఎక్సెప్ట్ జనతా గ్యారేజ్ మిగతా మూవీస్ డైరెక్టర్స్ అందరూ ఫ్లాప్ తర్వాత ఎన్టీఆర్ తో హిట్ కొట్టారు. ఒకప్పుడు హిట్ డైరెక్టర్స్ తో మూవీ చేసిన ఎన్టీఆర్ ఇప్పుడు రూట్ మార్చి చాలా బాగా సక్సెస్ అయ్యారు. ఆయనకంటూ ఒక సక్సెస్ రూట్ క్రియేట్ చేసుకున్నారు. టెంపర్ నుండి ఆయన జడ్జ్మెంట్ ఎప్పుడు మిస్ అవ్వలేదు. సో ఇలా ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ అనేది క్రియేట్ చేసి పెట్టుకున్నారు. ఈ ఫౌండేషన్ రాజమౌళి సెంటిమెంట్ ని ఆపగలదు అని అనిపిస్తుంది. ఈ మూవీ ట్రైలర్ వచ్చినప్పటి నుండి బయట చాలా నెగటివిటీ నడుస్తుంది. కానీ దేవరా టీం అంతా చాలా టాలెంటెడ్ ఆర్టిస్ట్ లెడ్ బై వెరీ కేపబుల్ డైరెక్టర్. పార్ట్ 2 ఫిక్స్ అయిపోయారు అంటే పార్ట్ 1 షోర్ షార్ట్ అని
నమ్మితేనే 2 ఒకేసారి షూట్ చేస్తారు. సో డెఫినెట్లీ వాళ్ళకైతే నమ్మకం ఉంది. ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే వీళ్ళంతా ఒక కెరటానికి ఎదురెళ్తున్నారని అనిపిస్తుంది. కానీ రిలీజ్ అయ్యాక ఈ కెరటాన్ని దాటి బాక్స్ ఆఫీస్ సముద్రంలో వేట మొదలు పెడతారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ ఫర్ ద టీమ్ దేవరా. అలానే వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ టీమ్ థై వ్యూ సైనింగ్ ఆఫ్.